మీరు కూడా వచ్చి సార్ బుక్ చదవమంటే నేను చదవమని బయట చేసేసారు. ఆ రోజు బయట చేసి బయట తెలంగాణ అది తెలుగు యూనివర్సిటీలో బయట చేసి బయట వెళ్తే వాళ్ళని పట్టుకుని బలవంతంగా వెళ్ళారు. కానీ ఆ స్ట్రీట్ యాత్రలో ఉండడం వల్ల ఇక్కడికి అందుకు అతన్ని ప్రత్యేకత. అయితే చాలామంది మిత్రులు నా కవితలలో అంటే అందరికీ నచ్చినవి నేను చదువుతున్నాను. చివరికి నేను ఒక ఇంకొక చెరుకుబండి అని ఇట్లాంటి ఒక కవితలు ఉన్నాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క నచ్చింది. అంటే శ్రామంగా ఈ కవిత కూడా నేను ఉదయం వస్తున్నాను. అయితే ఉదయంలో నుంచి బీఎంపీఎం ఎక్కిపోయి ఆంధ్రజ్యోతిలో చేరాడు. 6 నెలల తర్వాత ఆంధ్రజ్యోతిలో కవిత చేయాలి. ఇక్కడ కథకుడు శ్రీరాములు సభలో ఉన్నాడు. ఆయన సాక్షి అనుకుంటాడు. అయితే ఎందుకు ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ చెప్తున్నారంటే పెద్ద చిన్న గొడవ కూడా ఉంటుంది కాబట్టి నేను ఆ పోయిన తర్వాత కాలేదు. ఉదయం వెళ్ళిపోయింది. ఒక 7 నెలల తర్వాత ఆంధ్రజ్యోతిలో వచ్చిన తర్వాత నందిని సిద్ధారెడ్డి నన్ను పట్టుకొని సార్ చాలా గాడిగా పడ్డాడు. చాలా గాడిగా పడ్డాడు. ఏంటి మేము మంచిర్యాలలో నేను పోయి చాలా అద్భుతమైన పోయి నువ్వు అని తీసుకున్నాను. వేసిన తర్వాత తారీఖు ఇచ్చావు, నువ్వు ఇచ్చిన తర్వాత రిటర్న్ సాధిస్తావా అని అన్నాడు. లేదు సిద్ధారెడ్డి అమౌంట్ నేను అలా ఇవ్వలేదు, అది ఎట్లొచ్చిందో నాకు తెలియదు అని అన్నాడు. ఇక తర్వాత సిద్ధారెడ్డితో వాళ్ళందరము బాగా ఊళ్ళో కూర్చున్నప్పుడు ఇదే సమయం కదా మనకు తెలియకుండానే మన మీద చాలా అబద్ధాలు చూడకుంటాయి కవులు. అవి పరిష్కరించుకోవడం వాళ్ళ జీవితాలలో కావు. అవి అట్లాగే మిగిలిపోతాయి, ఉంటాయి. కొంతకాలం ఉంటాయి, ప్రచారం అయిపోతాయి. ఇక వాళ్ళకి అదే ముందు పెట్టేసి అయితే అందరూ కూర్చున్నప్పుడు నేను టీవీ గారిని అడిగాను, సార్ నేను చెప్పుకొని పోయి పంపించలేదు. నేను ఉదయంలో ఉన్నప్పుడు పోయి పంపిస్తే నేను అది బాగుందని తీసుకుపోయి నాకు అవకాశం ఉన్నట్టు వేసినట్టు ఆయన చెప్పిన తర్వాత అంటే ఒక గొప్ప కవి ఒక పత్రికలో ఉండి వెళ్ళిపోయేటప్పుడు ఒక కవిత తీసుకొని వెళ్ళి ఇంకొక పత్రికలో ఒక 6-7 నెలల తర్వాత అచ్చవేయడం అనేది ఒక్కొక్క కవికి తగ్గుతూ ఉంటుంది. ఇది చెరుకుబండి కవిత. ఈ చెరుకుబండి కవిత ఏంటంటే నేను జగన్మోహన్ రెడ్డి ఇద్దరు మంచి స్నేహితులు ఈ సభలో ఆయన నేను షుగర్ ఫ్యాక్టరీ వెళ్దాం. షుగర్ ఫ్యాక్టరీ ఉంది గోదంలో. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకు ఇప్పుడు లాభాలు చేశారు. ఆ లాభాలలో వచ్చిన పోయింది చెరుకుబండి. దీంతో జ్వలించే కంటి కన్నా గాయపడిన మట్టిని అభిషేకించే చెమటి నైడు. రాత్రిని దుప్పటిగా కప్పుకొని కాలు చాచుకున్న రోడ్డు వెంట చీమల పాకులా సాగే చెరుకుబండ్ల మధ్యన పరమశించి పాడే పాట కథ మా ఊరి చింతగాడితే. చనుబాలించి నించిన మా అమ్మాయి చెరుకు చనుబాలుగా మారి ఫ్యాక్టరీ కడుపు నింపే భూదేవి కూడా మా ఊరి చింతగాడి. చెరుకు తోటలో జీవజలాన్ని పాలిస్తూ కడతీర్చే మొక్కులతో జొట్టును పెంచినట్లే తోటను పెంచాడు. తోట యజమానిని పెంచాడు. గాలుడెత్తుగా కింది తిరిగి దగ్గుల రోగైనాడు. అరిగి వృద్ధాప్యం ఇంటి యూసైనాడు. చినుకులతో పుట్టిన పెళ్ళీడు కూతురి చీరైనాడు. అన్నిత్యం గాయాలతో ఉరివేసిన ఉరితాడుకు వేలాడే జీవితం వాడిది. వాడి బతుకు రైతు కూలీ కాష్టంలో కాలుతున్న ఓ దత్తపు చెట్టయిపోయింది. చెరుకు పిండిలా కాల్చని కుండలా వాడిలాగే వాడి కొడుకు బతుకు. అయితేనే కదిలే చెరుకుబండి మీద వాడి కొడుకు పాడే పాట మాత్రం వాడిదే. ఇది ఒక తెలంగాణ వచ్చిన తర్వాత నేను 10 కవితలు రాశాను. అందులో వచ్చే కవిత అట్లా ఒక్కొక్క కవిత నుంచి నేను 4 కవితలు రాశాను. ఉన్నాయి కానీ అన్ని రోజులకి రైతుతో ప్రారంభించి రైతుతో ముగిస్తాను. రైతుతో ప్రారంభించి రైతుతో ముగించాలని నేను కోరుకుంటున్నాను. ఇందులో
నేల మీద మేము గింజల్ని పండించగలం. భూమిపుత్రుడు సఫలమయ్యేది భూమిలోనే అయినా కబలించే శక్తుల విద్రోహ చర్య వల్లే మా భూమి భూకంపానికి గురవుతుంది. మా నేల మాత్రం అదే మా అన్నమాట. అమ్మ, అమ్మమ్మ, నానమ్మ అనే కాదు, మా అనువంతా ఆమె ప్రతిరూపమే. లక్షల ఏళ్ల బట్టి గాలిలో ఉయ్యాలనే పొలాల స్వేదాలని మా ముత్తాతల తాతల తండ్రుల కంటనాల కుటుంబాలే. కర్ణుడు కవచకుండలాన్ని దానం చేసినట్టు ఈ భూమీద యాగాలకు మా భూమిని ఎలా అప్పచెప్పగలం? రావణుడు సీతనెత్తుకుపోయినట్టు మా నేల తల్లిని ఎత్తుకుపోతుంటే మౌన ప్రేక్షకుల్లా ఎలా ఉండిపోగలం? ఆ వచ్చి వెళ్ళిన పోర్చుగీస్ వాడు, ఫ్రెంచ్ వాడు, డచ్ వాడే నేను. వాళ్ళు మన వనరుల్ని కొల్లగొట్టుకుపోయారే కానీ మన భూమిని కొల్లగొట్టుకోలేదు కదా. మన జమీందారులే నయం. వాళ్ళు దోచుకున్నదంతా దాచుకున్నది ఇక్కడే. ఈ విదేశీ జమీందారులే తమ తమ స్థావరాల కోసం అందినంత భూమిని ఆక్రమిస్తూనే ఉన్నారు. స్వాగతం పలికే మన నాయకులేమో భజన భక్తిని చాటుతూనే ఉన్నారు. రగులుతున్న భూభారతంలోని హనన పర్వం మాది. ఆశ్వాసాల ఎత్తుగడలతో విచ్ఛిన్నమయ్యే పాత్రలన్నీ మావే. కొనసాగుతున్న బంజారా భూముల బట్వాడాలకు ముగింపే లేదు కదా. ఇది విపక్షాలకే కాదు, స్వపక్షాలకు తెలుసు కదా. మెల్లిమెల్లిగా మా కన్నీళ్ళు కళ్ళలోంచి అదృశ్యమైపోతుంది మాత్రం మా నీళ్ళనే. మేమిప్పుడు స్వదేశంలోని పదార్థులుగా, అస్తిత్వం లేని అనాథలు, ఆత్మగౌరవం లేని ఆధునిక హరిశ్చంద్రులు. ఎవడో దున్నేవాడికి భూమన్నాడు కానీ ఇప్పుడు మాత్రం ల్యాండ్ మాఫియా ఉగ్రవాదులే. ఇక చెప్పడానికి ఏమిటి? కళ్ళకు గంటలు కట్టుకున్న న్యాయం కూడా నోరు విప్పడం లేదు. మా మట్టికాల మనుగడకు సిద్ధులు ఇచ్చి అంతిమ బహుమానం మా అంత్యక్రియలే.